There are many ways in which the devil seeks to take advantage of God's people. అపవాది అనేక విధాలుగా దేవుని యొక్క ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. What is God trying to test through all this? Exactly what he tested in Adam and Eve in the Garden of Eden. ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని ఏ విధంగా పరీక్షించాడో దేవుడు మనల్ని అదే విధంగా పరీక్షిస్తూ ఉన్నాడు. Will you take my word as it is? Will you take my warnings? నా వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నీవు తీసుకుంటావా? నేను చేసే హెచ్చరికలను నీవు తీసుకుంటావా? Or will you ignore my warnings and say, I'm okay? లేక నేను చేసే హెచ్చరికలను విస్మరించి నేను బాగానే ఉన్నాను అనుకుంటావా? In the Bible we read of people who fell down before the Lord with their head down to the ground and worshipped him. బైబిల్లో మనం చదువుతాము ప్రభు యొక్క పాదముల దగ్గర వాళ్ళు తలలు వంచి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. That is how everybody worshipped the Lord God from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే ప్రభువుని ఆరాధించిన ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఆరాధించారు. We know in our Indian society what it means to show our feet to somebody. మన భారతదేశ సంస్కృతిలో ఎవరికైనా మన పాదములు చూపించటం అంటే ఏంటో మనకు తెలుసు. If you show the soles of your feet to someone, ఎవరికైనా నీ అరికాళ్ళు నువ్వు చూపించినట్లయితే, you show your sandals or your lift up your feet and show the bottom of the soles of your shoes to someone, ఎవరికైనా నీ చెప్పులు కానీ బూట్లు కానీ చూపించినట్లయితే it is an insult. అదెంత అవమానం. Whereas falling down before a person and bowing down before him with your head to the ground is worship. ఒక వ్యక్తి ఎదుట సాగిలపడి నమస్కారం చేసినట్లయితే అది ఆ వ్యక్తిని ఆరాధించినట్లు. What do you think of people who fall down with their head down before God? They are worshiping him. దేవుని ఎదుట తలలు వంచి పాదముల ఎదుట నమస్కారం చేసిన వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. What do you think of people who fall backwards and show their feet to God? వాళ్ళు వెనక్కు పడి దేవునికి పాదాలు చూపించే వాళ్ళని మనం ఏమంటాం? They are insulting God. వాళ్ళు దేవుణ్ణి అవమానిస్తున్నారు. And yet that goes on today with so many preachers claiming to be a manifestation of the power of God. అయినా కానీ దాన్ని అనేక మంది బోధకులు ఏమని చెప్తున్నారంటే దేవుని యొక్క శక్తిని మేము బయలుపరుస్తున్నామని చెప్తున్నారు. And of the Holy Spirit, does the Holy Spirit make people insult God like that? దేవుణ్ణి ఆ విధంగా అవమానించాలని పరిశుద్ధాత్ముడు చెప్తాడా? To show their feet to God? Not at all. దేవునికి ఆ విధంగా పాదాలు చూపించమని చెప్తాడా? ఆ విధంగా చెప్పడు. It's sinners who fall backward in the presence of Christ. క్రీస్తు యొక్క సన్నిధిలో పాపాత్ములు ఆ విధంగా చేస్తారు. It's demons who throw people down. దయ్యములు మనుషుల్ని ఆ విధంగా పడగొడతాయి. I've seen demons throw people down myself. దయ్యములు మనుషుల్ని ఆ విధంగా పడవేయటం నేను చూశాను. You read in the Bible about demons throwing people down. బైబిల్లో కూడా మనం చదువుతాం దయ్యములు మనుషుల్ని ఆ విధంగా పడేయటాన్ని. But never the Holy Spirit. Jesus always lifted people up. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆ విధంగా చేయడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మనుషులను పైకి లేవనెత్తాడు. And if people fell down before the Lord, it was with their head down to worship him. ప్రభు ఎదుట సాగిలపడిన వారందరూ కూడా వాళ్ళు తలలు వంచి ప్రభు యొక్క పాదముల దగ్గర సాగిలపడ్డవారే. Not showing him their feet. వాళ్ళ కాళ్ళు చూపించలేదు ప్రభుకి. I'm just giving you an example of the amount of deception that's going on in the multitudes of Christians who look at all this. అనేక మంది క్రైస్తవ సమూహముల్లో ఎంత మోసం జరుగుతుందో చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. And say, boy, this is the power of God. ఇది దేవుని శక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. Do you know that there were people like that even in the Acts of the Apostles? అపోస్తుల కార్యములు కూడా మనం చూసినట్లయితే అలాంటి వాళ్ళు ఉన్నారు. Who were deceived. మోసగించబడిన వాళ్ళు ఉన్నారు. We read in Acts chapter 8 in Samaria where Philip went to preach. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సమరయ ప్రాంతానికి ఫిలిప్పు బోధించడానికి వెళ్ళాడు. There was a magician called Simon అక్కడ సీమోను అనే ఒక గారడీ వాడు ఉన్నాడు. who did great amazing things before people. మనుషుల ఎదుట ఎంతో గొప్ప అద్భుతాలు ఆ వ్యక్తి చేశాడు. All types of magic, astonishing the people with all his magic. అన్ని రకాల అద్భుతాలు చేసి జనులను విభ్రాంతి చెందించాడు. And do you know what they call this man in Acts chapter 8 and verse 10? They call this man Simon the great power of God.
వాళ్ళు ఈ వ్యక్తిని ఏమని పిలిచారో తెలుసా? అపొస్తలుల కార్యములు 8:10 మనం చూసినట్లయితే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. That's what they called him, and they were paying attention to him because he for a long time అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. had astonished them with his magic arts. Well, there are followers of Simon today who are also being called the great power of God. Look at that. ఈనాడు కూడా ఆ సీమోనును వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క మహాశక్తి అని పిలుస్తూ ఉన్నారు. How are believers deceived by that? For the simple reason ఎందుకు విశ్వాసులు కూడా ఈనాడు మోసగించబడుతున్నారు? that they won't accept God's word. దానికి ఒక సామాన్యమైన కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. They see clearly in the Bible that Jesus never pushed anybody down, but they ignore that. బైబిల్లో వాళ్ళు ఎంతో స్పష్టంగా చూసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కూడా ఆ విధంగా పడవేయలేదని వాళ్ళు దాన్ని నిర్లక్ష్య పెడతారు. They see clearly in the Bible the apostles never pushed anybody down. అపోస్తలులు కూడా ఎవరిని ఎప్పుడూ క్రిందికి నెట్టివేయలేదని వాళ్ళు బైబిల్లో స్పష్టంగా చూసినప్పటికీ But they don't care for God's word. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోరు. They say, oh, this Simon is the great power of God. ఈ సీమోనే దేవుని యొక్క మహాశక్తి. Well, if you want to be deceived, you can be deceived. నువ్వు ఒకవేళ మోసగించబడాలనుకుంటే నువ్వు మోసగించబడొచ్చు. God won't stop you. He didn't stop Adam and Eve from being deceived. దేవుడు దాన్ని ఏమి ఆపడు. ఆదాము అవ్వలను కూడా దేవుడు ఏమి ఆపలేదు. He has not stopped thousands of people from being deceived, millions of people in all these 2,000 years. ఆయన వేల మంది మోసగించబడుతున్నా, ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల మంది మోసగించబడుతున్నా సరే He's not going to stop you if you ignore the Bible. నీవు బైబిల్ని నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు కూడా మోసపోకుండా ఉండాలని దేవుడేం ఆపడు. God's word is clear. You ignore the example of Jesus, you ignore the example of the apostles. బైబిల్లో ఎంతో స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని నువ్వు నిర్లక్ష్యం చేశావు, అపోస్తలుల యొక్క మాదిరిని నువ్వు నిర్లక్ష్యం చేశావు. Then you deserve to be deceived అప్పుడు నీవు మోసగించబడటానికి అర్హుడివే. and to be led astray and to ruin your Christianity and your life. ఆ విధంగా నువ్వు దారి తొలగిపోయి నీ క్రైస్తవత్వాన్ని, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. Jesus often used to say, he who has ears to hear, let him hear. చెవులు గలవాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా చెప్తూ ఉంటారు. Teaching us that not everybody has a ear to hear the truth. అదేం బోధిస్తుందంటే సత్యాన్ని వినటానికి అందరికీ చెవులు లేవు అని మనకు అర్థమవుతుంది. It's the same thing today. ఈనాడు కూడా అదే జరుగుతుంది. Many people hear these things, and even though it's clear in scripture, ఈనాడు కూడా బైబిల్ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ ఇలాంటివి వింటూ ఉంటారు. the Lord is able to keep us from falling. He doesn't make us fall. Jude 24. యోధా 24వ వచనంలో మనం చూసినట్లయితే మనల్ని పడిపోకుండా ఆయన కాపాడుతాడు, కానీ మనల్ని పడవేసేవాడు కాదు ఆయన. The Lord is able to keep us from falling, it says. అక్కడేం చెప్పబడిందంటే మనము పడిపోకుండా ప్రభువు కాపాడుతాడు. Psalm 91 says 1,000 may fall on your side and 10,000 in your right hand, but it won't come near you. కీర్తన 91 ఈ విధంగా చెప్పబడింది, నీ ప్రక్కన 1000 మంది కూలిపోవచ్చు, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోవచ్చు, కానీ నువ్వు పడిపోవు. God is not in the business of making people fall. He's in the business of making people stand. దేవుడు మనుషులను పడేసే పనిలో లేడు, కానీ మనుషులను నిలబెట్టే పనిలో ఆయన ఉన్నాడు. He always says, rise up and walk. నీవు లేచి నడు అని ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. Not fall down and lie there and show me your feet. నువ్వు అక్కడ కింద పడిపోయి నీ పాదములు నాకు చూపించు అని దేవుడు చెప్పడు. That's not what he says. Dear brothers and sisters, don't be deceived in these days. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఈ విషయాలను బట్టి మీరు మోసపోవద్దు. Don't be deceived by these ravenous wolves who are after your money. నీ డబ్బు కోసం వెంపర్లాడే ఈ క్రూరమైన తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Showing you their magic arts ఏదో వాళ్ళ గారడీ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు in the name of Jesus యేసు నామంలో, in order to lead you astray. మిమ్మల్ని దారి తొలగించడానికి. Follow a person who's got the Spirit of Christ, ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళని వెంబడించండి. who's seeking to lead you to godliness, దైవత్వంలోనికి ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తారో వాళ్ళని వెంబడించండి. seeking to lead you to be free from your sin. మీ పాపముల నుండి మీరు విడుదల పొందడానికి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళని వెంబడించండి. That's the thing that will help you in this life and help you in eternity. అదే ఇప్పుడు కానీ నిత్య జీవంలో కానీ మీకు సహాయపడేది అదే. In the last days, there will be deceiving spirits. చివరి దినాల్లో మోసపరిచే ఆత్మలుంటాయి. People will go from bad to worse. ప్రజలు చెడ్డ స్థితిలో నుంచి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్తారు. People will be lovers of money more than lovers of God, it says in 2 Timothy 3. 2 తిమోతి 3లో ఉన్నట్లు వాళ్ళు
దేవుణ్ణి ప్రేమించటం కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. Let us be careful in the days in which we live, కాబట్టి మనం జీవిస్తున్న దినాలను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. because these are days of tremendous deception. ఎందుకంటే ఎంతో విస్తారమైన మోసమును కలిగిన దినాలు ఇవి. 2 Thessalonians 2 warns us very clearly that 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా హెచ్చరించబడింది. all those who don't receive the love of the truth, ఎవరైతే సత్యాన్ని ప్రేమించరో, 2 Thessalonians 2 and verse 10 and 11, 2 తెస్సలోనిక 2:10-11 వచనాల్లో మనం చూస్తాం. will be deceived. God himself will allow them to be deceived because they don't receive the love of the truth. ఎవరైతే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. And it says there that they will be deceived by the false signs and wonders that Satan is going to manifest in verse 9. ఇక్కడ 9వ వచనంలో చెప్పబడింది, సాతాను కనపరచు బలమును అనుసరించి వాళ్ళు నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ మోసగించబడతారు. Yeah, it looks as if some good is being done by some of these things. వీటిలో కొన్నిటిని మనం చూసినట్లయితే ఏదో మంచి జరిగినట్లుగా మనకు కనపడుతుంటుంది. But the question is, where does it finally lead you? కానీ చివరకు ఎక్కడికి ఇది నడిపిస్తుంది? To Christ, to the real Jesus, క్రీస్తు దగ్గరికి నడిపిస్తుందా? నిజమైన యేసు దగ్గరికి నడిపిస్తుందా? or to another Jesus? లేక మరి ఒక యేసు దగ్గరికి ఇది నడిపిస్తుందా? Is to follow God's word or to be deceived? దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడానికా లేక మోసగించబడటానికా? May God help you to hear these words and be saved and protected. ఈ మాటలు విని మీరు రక్షించబడటానికి భద్రపరచబడటానికి దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.